విశాఖ డైరీపై విచారణ చేపట్టాలి అని ఇటీవల అసెంబ్లీలో సభ్యులంతా ముక్తఖండంతో కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రత్యేక హౌస్ కమిటీ బృందం డైరీని సందర్శించింది. కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వెల్గపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజులు ఉదయం 10 గంటలకు డైరీలోకి ప్రవేశించారు. డైరీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్లాంట్ను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం అక్కడ పనిచేస్తున్న కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది, అక్కడ నేరుగా ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు, మేము ఇక్కడ పైప్ లైన్ వేసి వదులుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు, ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు, అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్కి కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి.